తులారాశి పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి భావం సమతుల్యత. తూకంలాగా ఒకవైపు ఎక్కువైనా మరోవైపు తగ్గినా అసహనంగా ఫీల్ అయ్యే స్వభావం ఈ రాశి వారికి సహజం. బయటకు వీరు చాలా స్మార్ట్‌గా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తారు. మాట్లాడే తీరు మృదువుగా ఉంటుంది. కానీ లోపల మాత్రం ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించే మనసు ఉంటుంది. తులారాశి వారు ఎలా ఉంటారు? వారి అసలు స్వభావం ఏంటి? వారి బలాలు, బలహీనతలు, ప్రేమ, వివాహం, ఉద్యోగం, ఆర్థిక స్థితి ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా మీ జీవితానికి సంబంధించి ఉండవచ్చు. తులారాశి 7వ రాశి. వాయుతత్వానికి చెందిన ఈ రాశి అధిపతి శుక్రుడు. అందుకే వీరిలో అందం, కళ, ప్రేమ, సంబంధాల విలువ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ప్రతి నక్షత్రం వీరి వ్యక్తిత్వంలో కొంత ప్రత్యేకతను ఇస్తుంది. చిత్త ప్రభావం ఉన్నవారు గౌరవాన్ని చాలా ముఖ్యంగా తీసుకుంటారు. స్వాతి నక్షత్రం ఉన్నవారు స్వతంత్ర భావన ఎక్కువగా కలిగి ఉంటారు. విశాఖ నక్షత్రం ఉన్నవారు లక్ష్య సాధనలో పట్టుదలగా ఉంటారు. తులారాశి వారి మనస్తత్వం చాలా సున్నితమైంది. ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలని చూస్తారు. గొడవలు ఇష్టం ఉండదు. కానీ అదే సమయంలో అన్యాయం జరిగినప్పుడు మౌనంగా బాధపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఆలోచనలతో అలసిపోతారు. వీరికి ఒంటరిగా ఉండే సమయం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే తమ భావాలను సర్దుబాటు చేసుకోగలరు. విద్య, ఉద్యోగం విషయాల్లో తులారాశి వారు తెలివైన వారే, కానీ వీరి తెలివి గట్టిగా కనిపించదు. ప్లానింగ్ చేయడంలో మంచి స్కిల్ ఉంటుంది. న్యాయం, చర్చలు, డిజైన్, ఫ్యాషన్, మీడియా, మార్కెటింగ్, ఆర్ట్స్ రంగాల్లో మంచి స్థానం సంపాదించగలరు. ఒకసారి స్థిరంగా నిలబడితే మంచి పేరుతో పాటు గౌరవం కూడా పొందుతారు. కానీ కెరీర్ ప్రారంభ దశలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని ఎక్కువగా ఆలోచించడం వల్ల అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా వీరు సంపాదించగలరు, కానీ నిల్వ పెట్టడం కష్టం అవుతుంది. మంచి వస్త్రాలు, మంచి ఇంటీరియర్, మంచి జీవన శైలి అంటే ఇష్టం. ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు చేయడంలో వెనకాడరు. అందుకే కొన్నిసార్లు చేతిలో డబ్బు నిల్వక ఇబ్బంది పడతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఎక్కువగా పెట్టడం వల్ల నష్టాలు రావచ్చు. ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఒకసారి మనసు ఇస్తే పూర్తిగా అంకితం అవుతారు. కానీ వారికి గౌరవం చాలా ముఖ్యం. తమ భావాలను అర్థం చేసుకొని వ్యక్తితో ఎక్కువ కాలం ఉండలేరు. వివాహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది. కానీ ఈగో సమస్యలు లేదా కమ్యూనికేషన్ లోపం ఉంటే దూరాలు రావచ్చు. కుటుంబ జీవితం వీరికి ముఖ్యమైనది. ఇంట్లో శాంతి ఉండాలని కోరుకుంటారు. అందరి మధ్యవర్తిగా ఉండే స్వభావం ఉంటుంది. స్నేహితుల వర్గం కూడా బలంగా ఉంటుంది. కానీ కొందరు వీరి మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే లేదు అనడం నేర్చుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఎక్కువ మానసిక ఒత్తిడి, నిద్రలేమి, నొప్పి, చర్మ సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం చేయడం మంచిది. జీవితంలో తులారాశి వారికి ముఖ్యమైన పాఠం ఏంటంటే సమతుల్యతను కాపాడుకోవడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడంలో తమ సంతోషాన్ని కోల్పోకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో స్పష్టత, కెరీర్లో ధైర్యం ఉంటే తులారాశి వారు జీవితంలో మంచి స్థిరతత్వం పొందగలరు. తులారాశి వారు ఎలాగైతే సమానంగా ఉంటారో వారి జీవితం కూడా అలాగే సమతుల్యంగా ఉంటారు. వీరు సమతుల్యతను అంటే చాలా ఇష్టపడతారు. ఏ పని చేసినా కానీ సమానంగా ఉండాలి, అంటే గజిబిజిగా ఉండకూడదు అనే తత్వం వీరిది. వీరి భాగస్వామిని కూడా అలాగే కోరుకుంటారు. వీరు ప్రేమించిన మనిషి కూడా అలాగే ఉండాలని తులారాశి వారు కోరుకుంటారు. అలాంటి తులారాశి వారి జీవితంలోకి ఆర్ అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది సాధారణ పరిచయం అయితే కాదు. అది ఒక భావోద్వేగ తుఫాన్ లాంటిది కావచ్చు, లేదా ఒక గట్టి మార్పుకు కారణమయ్యే శక్తిగా మారవచ్చు. తులారాశి వారు సహజంగా సమతుల్యత, శాంతి, పరస్పర గౌరవం కోరుకునేవారు. కానీ ఆర్ అక్షరం గల వ్యక్తులు సాధారణంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా, నిర్ణయాలు వేగంగా తీసుకునే స్వభావం, కొంచెం గట్టిగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు.
ఈ రెండు శక్తులు కలిసినప్పుడు మొదట్లో బలమైన ఆకర్షణ ఉంటుంది. తులారాశి వారికి అక్షరం గల వ్యక్తి ధైర్యం, స్పష్టత, లీడర్షిప్ నచ్చుతుంది. అదే సమయంలో అక్షరం వ్యక్తి తులారాశి వారి మృదుతత్వం, అర్థం చేసుకునే గుణం ఆకట్టుకుంటుంది. మొదట ఈ బంధం చాలా వేగంగా ముందుకు సాగుతుంది. ఒకరిని ఒకరు చాలా త్వరగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. తులారాశి వారు సాధారణంగా జాగ్రత్తగా మనసు తెరవటం చేస్తారు. కానీ అక్షరం గల వ్యక్తి విషయంలో హృదయం త్వరగా దగ్గరవుతుంది. అయితే ఈ బంధంలో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. తులారాశి వారు సమతుల్యత కోరుకుంటారు, కానీ అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు ఆధిపత్యం చూపించవచ్చు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇది ఇలాగే జరగాలి అనే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవచ్చు. తులారాశి వారు మొదట్లో సరే అనుకుంటారు, కానీ లోపల తమ అభిప్రాయం వినిపించకపోతే మౌనంగా బాధపడతారు. ఈ మౌనం ఎక్కువ కాలం కొనసాగితే దూరాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. భావోద్వేగంగా ఈ బంధం చాలా లోతైనదిగా మారుతుంది. తులారాశి వారు ప్రేమను పవిత్రంగా చూస్తారు. అక్షరం గల వ్యక్తి నిజాయితీగా, బాధ్యతగా ఉంటే ఈ సంబంధం జీవితాంతం నిలిచే స్థాయికి చేరుకుంటుంది. కానీ కోపం, ఈగో, అనుమానం ఎక్కువైతే తులారాశి వారి మనసు గాయపడుతుంది. ఒకసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి పాత స్థాయికి రావడం కష్టం. ఆర్థిక విషయాల్లో ఈ ఇద్దరి కలయిక బలంగా ఉంటుంది. అక్షరం గల వ్యక్తి సాధారణంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వారు ఖర్చు చేసే స్వభావం ఉన్న అక్షరం వ్యక్తి మాత్రం కంట్రోల్ చేస్తే మంచి బ్యాలెన్స్ వస్తుంది. కలిసి వ్యాపారం చేస్తే ఎదగవచ్చు, కానీ స్పష్టత లేకుండా పెట్టుబడులు పెడితే తులారాశి వారు నష్టపోవచ్చు. అందుకే డబ్బు విషయంలో ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఏ బిజినెస్ స్టార్ట్ చేయవద్దు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేయండి, మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ బంధం బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇతరులకు ఆదర్శంగా కనిపించే జంటగా మారవచ్చు. కానీ లోపల చిన్న చిన్న ఈగో సమస్యలు ఉంటే అవి పెద్ద గొడవలుగా మారకుండా జాగ్రత్త పడాలి. తులారాశి వారు ఎప్పుడు శాంతి కోసం వెనక్కి తగ్గుతుంటే ఒక దశలో అలసిపోతారు. అక్షరం గల వ్యక్తి కూడా అప్పుడప్పుడు తులారాశి వారి భావాలను గౌరవించాలి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ బంధం ఒక పరీక్షలా ఉంటుంది. తులారాశి వారికి స్వీయ గౌరవం నేర్పే వ్యక్తిగా అక్షరం గల వ్యక్తి మారవచ్చు. జీవితంలో తమ మాటలను చెప్పడం, తమ నిర్ణయాన్ని గట్టిగా నిలబెట్టడం నేర్పించే శక్తిగా ఉండవచ్చు. అదే సమయంలో అక్షరం గల వ్యక్తి కూడా తులారాశి వారి ద్వారా సహనం, సమతుల్యత నేర్చుకుంటారు. మొత్తానికి ఈ బంధం పూర్తిగా ఇద్దరి పరస్పర గౌరవం, కమ్యూనికేషన్, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మొదట ఆకర్షణ, తర్వాత పరీక్షలు, చివరి స్థిరతత్వం లేదా గాఢమైన జీవిత పాఠం. ఈ 3 దశలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వారు తమ మనసులో ఉన్న మాటలను దాచుకోకుండా స్పష్టంగా చెప్పగలిగితే, అక్షరం గల వ్యక్తి వినగలిగితే ఈ బంధం వారి అదృష్టాన్ని తెచ్చిపెట్టగలదు. తులారాశి వారి జీవితం ఒక తూకం లాంటిది. ఒకవైపు భావోద్వేగం, మరోవైపు బుద్ధి. ఒకవైపు ప్రేమ, మరోవైపు స్వాభిమానం. తులారాశి వారి స్వభావం సమతుల్యతే అయినా జీవితంలో ప్రతి దశలో వారు ఈ సమతుల్యతను కాపాడుకోవడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటే ఒత్తిడి వస్తుంది. సంబంధాల్లో మౌనం ఎక్కువైతే దూరాలు పెరుగుతాయి. కెరీర్లో ఆలస్యం చేస్తే అవకాశాలు మిస్ అవుతాయి. అందుకే తులారాశి వారికి ప్రధాన పాఠం స్పష్టత మరియు ధైర్యం. ఇప్పుడు అక్షరం గల వ్యక్తి ప్రభావం కలిసినప్పుడు ఈ జీవితం మరింత మారుతుంది. అక్షరం ధైర్యం, నిర్ణయాత్మక స్వభావం, కొన్నిసార్లు ఆధిపత్యం, ఇవన్నీ తులారాశి వారి శాంత స్వభావంతో కలిసినప్పుడు మొదట ఆకర్షణగా కనిపిస్తాయి, కానీ తర్వాత ఇది ఒక పరీక్షగా మారవచ్చు. తులారాశి వారు తమ భావాలను దాచుకుంటే లోపల ఒత్తిడి పెరుగుతుంది. అక్షరం గల వ్యక్తి వినగలిగితే, గౌరవిస్తే ఈ బంధం చాలా బలంగా మారుతుంది. ఇద్దరు పరస్పరం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒకరు సహనం నేర్పుతారు, మరొకరు ధైర్యం నేర్పుతారు. ఈ కలయిక సరిగ్గా నడిస్తే ఆర్థికంగా కూడా ఎదగగలుగుతారు. కానీ ఈగో, అనుమానం, కమ్యూనికేషన్ లోపం ఉంటే సంబంధం బలహీనత అవుతుంది. ఇక నరఘోష ప్రభావం విషయానికి వస్తే తులారాశి వారు సహజంగా ఆకర్షణీయులు. అందంగా, సాఫ్ట్గా, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్నవారు. వీరిపై అసూయ చూపులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సంబంధాల్లో ఆనందంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు, కొత్త ప్రారంభాలు చేసినప్పుడు. దృష్టి దోష ప్రభావం కనిపించవచ్చు. అకస్మాత్తుగా చిన్న చిన్న గొడవలు రావడం,
అనవసరమైన ఖర్చులు పెరగటం, మానసిక ఒత్తిడి పెరగటం ఇవే సంకేతాలు కావచ్చు. అందుకే తమ విజయాలు అందరితో చెప్పుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి శుక్రవారం శుభ్రత, సానుకూల వాతావరణం, దానం చేయటం, సానుకూల ఆలోచనలు పెంచుకోవడం మంచిది. మొత్తంగా తులారాశి వారి జీవితం ప్రేమ, ఆర్థిక పరీక్షలు, సంబంధాల పాఠాలు, నమ్మకం, సమతుల్యత అనే 5 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. ఆర్ అక్షరం గల వ్యక్తి వారి జీవితంలోకి రావడం ఒక మార్పు దశ. అది అదృష్టమా లేక పాఠమా అనేది పూర్తిగా వారి పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. నరఘోష ప్రభావం ఉన్న జీవితంలో పరీక్షలు వచ్చిన తులారాశి వారు తమ స్వభావాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే స్థిరతత్వం మరియు గౌరవం తప్పకుండా లభిస్తుంది. తులారాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.